హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు బుల్లెట్ రత్న యూట్యూబ్ ఛానల్ అండి. మీ బుల్లెట్ రత్న బ్లాగ్స్లో ఇవాళ వచ్చేసి నేను మీకు చూపించబోయేది వచ్చేసి యాదాద్రి సైడ్ వెళ్తుంటే మనము బీబీ నగర్ దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ కొత్త కన్స్ట్రక్షన్ అండి. ఈ కొత్త కన్స్ట్రక్షన్ వచ్చేసి మనకి ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర నుంచి యాదగిరిగుట్టకి వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్లో మనం వెళ్ళే రూట్లోనే గట్కేసర్ క్రాస్ అయిన తర్వాత 5 కిలోమీటర్స్ తర్వాత ఉంటుందండి. ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వాళ్ళది సెంట్రల్ గవర్నమెంట్ కన్స్ట్రక్షన్ అండి. ఇది వచ్చేసి 36 ఎకర్స్లో 36 to 39 ఎకర్స్ అంత ప్రాపర్గా కరెక్ట్గా ఐడియా లేదు మనకు కూడా. ఈ కనపడేది మొత్తం అంతా ఈ ఎయిమ్స్ ల్యాండ్ అండి. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ల్యాండ్లో హాస్పిటల్స్, హాస్టల్ ఫెసిలిటీ, కాలేజ్, మెడికోస్కి ప్రతి ఒక్క వసతులు కల్పించేటట్టుగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు కనపడే బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చేసి హాస్టల్ బిల్డింగ్స్, విద్యార్థుల కోసం అని ఫెసిలిటేట్ చేసిన బిల్డింగ్స్ అండి. ఇంటర్నల్గా రోడ్స్ ఇవన్నీ ఇప్పుడిప్పుడే లేవ్ అవుతున్నాయి. ఈ ఆర్ఎంసీ ప్లాంట్ లోపల ఉండేదంతా ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ రెడీ అవ్వడం కోసమని వాళ్ళు ఇంటర్నల్గానే ఆర్ఎంసీ ప్లాంట్ అనేది రెడీ చేశారు. మీకు క్లియర్గా ఈ వ్యూ అనేది నేను క్లియర్గా చూస్తున్నాను. యాక్చువల్గా అయితే ఎయిమ్స్లో మనకు పర్మిషన్ ఇవ్వను అన్నారు. మనం ఏంటంటే వేరే సప్లై మనం చేస్తున్నాము ఆ ఎయిమ్స్లో. ఆ సప్లై కోసం వెళ్ళి మనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మనం డైరెక్ట్గా వీడియో తీసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఏది కూడా తప్పుడు విధంగా ఏ వీడియో తీయలేదండి. జస్ట్ డెవలప్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ బాగా చేస్తుందని చూపించడం కోసం వీడియో తీయడం జరుగుతుంది. దీనివల్ల ఎవరికైనా బాధ కలిగినట్టయితే క్షమించండి. ఈ బిల్డింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన ఎయిమ్స్ లోపల టెక్నికల్ స్టూడెంట్స్కి ఫెసిలిటేట్ చేసిన బిల్డింగ్ అండి. మనం దీని త్రూ చూసుకుంటూ వెళ్తుంటే ఇదంతా ఈ లేన్ వచ్చేసి ఇదంతా మనకి డెవలప్మెంట్ కోసం చేసింది. ఇది వచ్చేసి గెస్ట్ హౌస్ అండి. గెస్ట్ హౌస్ ఎయిమ్స్ లోపల మనము ఈ ముందు ఫ్రంట్లో మనకు కల్పించే బిల్డింగ్స్ ఇవన్నీ వే హౌసెస్, గెస్ట్ హౌసెస్ ప్లస్ విఐపి హౌసెస్. అంటే విఐపి హౌసెస్ అంటే ఇన్ ద సెన్స్ అది హోటల్స్ లాగా కాదండి. ఎయిమ్స్లో సీనియర్ డాక్టర్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా చీఫ్ మీటింగ్స్ అవ్వడం కోసం కానివ్వండి, దానికోసం తయారు చేసిన హౌసెస్ ఇవి. ఎంత బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు చూడండి. ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ప్రోగ్రెస్లోనే ఉంది. ఈ ప్రోగ్రెస్ వర్క్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత మనకి ఇంకా నీట్గా కనిపిస్తుంది. ఎక్సలెంట్ ఉన్నాయండి ఈ బిల్డింగ్స్ అని. నేనైతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్స్ నాకు చాలా నచ్చాయి. యాజ్ ఎ సివిల్ టెక్నికల్ పర్సన్గా నాకు ఈ సివిల్ కన్స్ట్రక్షన్స్ అంటే చాలా ఇష్టము. చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నాను చూడండి నేను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ప్రతి వీడియోలో నాకు చాలా సపోర్ట్ని ఇస్తున్నారు. ద సేమ్ టైం నా వీడియోస్కి చాలా ఆదరణ చూపిస్తున్నారు. ఇలానే మీ ఆదరణ నాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా నా వీడియోస్లో ఇంకేమైనా కరెక్షన్స్ ఏమైనా ఉంటే తప్పకుండా చెప్పగలరు. మన పక్కన కనిపించే స్టాఫ్ అంతా వాళ్ళంతా ఈ ఎయిమ్స్ లోపల కన్స్ట్రక్షన్ కంపెనీ స్టాఫ్ ఫ్రెండ్స్. వీళ్ళు పాపం వాళ్ళు కూడా నన్ను ఏమనలేదు. ఫొటోస్ తీసుకుంటున్నాను, వీడియోస్ తీసుకుంటున్నాను ఏమనలేదు. ఇది వచ్చేసి మన ఎయిమ్స్లో వేస్టేజ్ పాయింట్ అనేది ఏదో పెట్టారు ఫ్రెండ్స్. దాని మీద నేమ్ కనిపిస్తుంది. సమ్ మిషనరీ అయితే ఉంది. దాని గురించి నాకు అంత అవగాహన లేదు. ఈ మిషనరీ త్రూ వాళ్ళు ఏదో సంథింగ్ ఏదో వేస్టేజ్ పాయింట్ లేకపోతే ఏదో వాటర్ రీసైక్లింగ్ పాయింట్ లాగే ఉంది. ఇంతకు అర్థం కాలేదు నాకు. ఇది వచ్చేసి మన ఆర్ఎంసీ ప్లాంట్ ఫ్రెండ్స్. యాజ్ ఎ సివిల్ స్టూడెంట్ నాకు ఇది ఐడియా ఉంది. ఆర్ఎంసీ ప్లాంట్కి వచ్చిన మెటీరియల్ ఇది. ఇదంతా ఆర్ఎంసీ ప్లాంట్. ఇది స్టీల్ డంప్ చేసుకున్నారు. ఇదంతా ఆర్ఎంసీ మెటీరియల్ కోసం. చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. చాలా పెద్ద ప్లేస్ ఇది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.